అలాగే ఆలయాల దగ్గర అక్కడ జరిగే వేదికల మీద ఉన్న వాటిని రాజకీయమైన పరిభాష కోసం డిఎంకేకి వ్యతిరేకంగా మాట్లాడటం, లేకపోతే హేతువాదం అనే దాన్ని తక్కువ చేయటం. సత్యరాజు అది కూడా అన్నాడు, తమిళనాడు ఈజ్ ల్యాండ్ ఆఫ్ పెరియార్ అండ్ అన్నాదురై, ఇక్కడికి వచ్చి మీరు ఇవన్నీ చెప్తే చెల్లుబాటు కాదు అని కూడా ఆయన గట్టిగా జవాబు చెప్పారు. మరి కోర్టు ఏం చేస్తుంది? ఈ లోపల వీళ్ళు రక్షణ ఇది కూడా తెచ్చుకుంటారనుకో. రాజకీయ అంశమే ఇక్కడ కీలకమైంది. రైట్ సార్. అన్నా డిఎంకే అని కూడా తమిళనాడు డిఎంకే వాళ్ళు ఆయన అంటే బయట నుంచి వచ్చి తెలియ మాట్లాడతాడు, మీరేమయ్యారు మన ద్రవిడ సంస్కృతి వదిలిపెట్టారని వాళ్ళ మీద కూడా పడుతుంది. వాళ్ళ మీద ఎక్కువ పడుతుంది. ఇప్పుడు డిఎంకే మళ్ళీ ఎన్డీఏ ఏర్పడాలి అని ఒక సెక్షన్, ఈ అన్నా డిఎంకేతో ఉంటే మనం దెబ్బతింటాం, ఎప్పటికీ పెరగమని ఒక సెక్షన్. ఇవన్నీ ఏమవుతాయో మనం చూడాలి.